ఏపీ ఎన్నికల కౌంటింగ్ కు టైం దగ్గర పడుతోంది. జూన్ 4 ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల కౌంటింగ్ రోజున పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తొలుత లెక్కించనున్నారు. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని కీలక ఆదేశాలు సూచనలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ పై రిటర్నింగ్ అధికారి సీలు లేకున్నా సరే వాటిని అనుమతించాలని చెప్పేసి సూచించింది. ఆర్ఓ సీలు లేదని తిరస్కరించవద్దు అని స్పష్టం చేస్తోంది. రిటర్నింగ్ అధికారి సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటు అవుతాయని ఈసీ తెలిపింది. ఫామ్ 13A మీద రిటర్నింగ్ అధికారి సంతకంతో పాటుగా అన్ని వివరాలు ఉండాలని స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి సంతకాన్ని బ్యాలెట్లోను ధృవీకరించే రిజిస్టర్తో పోల్చుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఫామ్ 13Aలో ఓటరు ఆర్ఓ సంతకం బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చు అంటూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులకు పంపించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, అసలు ఈ సీల్ లేకుండా ఉండే పోస్టుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? సీల్ లేకుండా కూడా కొన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయా? దానికి సంబంధించి ఏమైనా కొత్త మార్గదర్శకాలా ఇవి? సో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి నమోదు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో పలు విజ్ఞప్తులు పలు రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల సంఘానికి దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలో కీలక సూచనలు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ప్రధానంగా ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నారో వారికి సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేదనే పేరుతో కానీ, లేకపోతే ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఓటర్ సంతకం లేదని, అలాగే సీల్ చేయలేదనే కారణాలతోటి వాటిని బ్యాలెట్ పేపర్ చెల్లదని ఎక్కడా కూడా ఉండొద్దంటూ కూడా చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన తన సూచనలో పేర్కొంది. ఇక మరొకటి 13Aకి సంబంధించి ఇప్పటికే రిటర్నింగ్ అధికారి ధృవీకరించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయి. వాటిపైన సంతకాలు లేవనే సాగు చూపి వాటిని ఎక్కడ కూడా ధృవీకరించకుండా ఉండొద్దంటూ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలను అయితే జారీ చేసింది. ఏపీకి సంబంధించి చూసుకుంటే దాదాపు 5.5 లక్షల మందికి పైగా పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరిగినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు కావచ్చు, అలాగే ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నటువంటి ఓటర్లు ఉంటారో వారికి సంబంధించి ఓట్ల సంతకాలు లేవనే పేరుతోటి, ఫామ్ సీల్కి సంబంధించి సబ్మిట్ చేయలేదనే పేరుతోటి వాటిని ఎక్కడా కూడా చెల్లుబాటు కాకుండా వాటిని వెనక్కి ఇవ్వద్దు అనే వెనక్కి రద్దు చేయొద్దనే ప్రయత్నాన్ని కూడా చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆదేశాలను అమల్లోకి వస్తాయంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం సూచించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నటువంటి వారిలో వ్యక్తమవుతున్న ఆందోళనకు కొంత అవకాశం కల్పించడానికి, మనకి ఆందోళన చెందుతున్నటువంటి వారికి కొంత విసులుబాటు కలిగించినట్టుగా మనకి చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అయితే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి రెగ్యులర్గా ఉండేటువంటి ఉద్యోగులతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది ఎవరైతే ఎన్నికల్లో భాగస్వాములైనటువంటి ఉద్యోగులు ఉన్నారో ప్రైవేట్కి సంబంధించి కావచ్చు, అలాగే బయట వ్యక్తుల మీడియాతో పాటుగా ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకునేటటువంటి క్రమంలో కొంత సాంకేతికపరమైన సమస్యలు రావటం, రెండవది కొంతమంది పొరపాటున గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు లేకుండానే పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి ధృవీకరించినటువంటి ప్రతి పోస్టల్ బ్యాలెట్ కూడా చెల్లుబాటు అవుతుంది. ఎవరు కూడా పోస్టల్ బ్యాలెట్ను గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేదనే పేరుతో వాటిని చల్లనివిగా ధృవీకరించొద్దంటూ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు చాలా స్పష్టంగా అయితే పేర్కొంది. సో ఏపీకి చూసుకుంటే దాదాపు 5.5 లక్షల మంది ఈ పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఉపశమనంగానే భావించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ గెజిటెడ్ ఆఫీసర్ల వైపు నుంచి సంతకాలు లేవనే పేరుతోటి వాటిని రద్దు చేసే అవకాశం ఉందని ఇప్పటికే ఎన్నికల కమిషన్కి పలువురు విజ్ఞప్తులు చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. రైట్ వసంత్. ఇక రేపు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరగనున్న పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మొత్తం 605 పోలింగ్ బూతుల్లో 4,63,839 ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 1,73,406 మంది ఓటర్స్ ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,23,985 మంది, ఇక నల్లగొండ జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. ఈసారి ఓటర్స్ లో పురుషులే అధికంగా ఉన్నారు. ఈసారి పట్టభద్రుల స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. అభ్యర్థుల సంఖ్య హాఫ్ సెంచరీ దాటినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది. అయితే ఈసారి విక్టరీ కొట్టేందుకు కాంగ్రెస్ గట్టిగానే శ్రమించింది. కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ముమ్మర ప్రచారం నిర్వహించారు.
ఇక బీఆర్ఎస్ నుండి బరిలో ఉన్న రాకేష్ రెడ్డి కూడా తీవ్రంగా శ్రమించారు. ప్రతిరోజు సభలు సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఇటు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సైతం ఈసారి ఎలా అయినా గెలవాలంటూ అగ్రనేతలను కూడా రంగంలోకి దింపి ప్రచారం నిర్వహించారు. సో మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. నారాయణ, రేపు పోలింగ్ కు అంతా సిద్ధమేనా? రేపటి ఎమ్మెల్సీ పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అధికారులు. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఇప్పటికే పోలింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్ పంపిణీ చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఇప్పుడే చేరుకుంటున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నటువంటి పోలింగ్కు సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి చూస్తే దాదాపుగా 143 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,23,248 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ 3 జిల్లాల పరిధిలో చూస్తే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలు 118 పోలింగ్ కేంద్రాలు ఖమ్మం జిల్లాలోనే 40 లొకేషన్స్లో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో పోలింగు సిబ్బందిని కూడా అదనంగా నియమించి అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టరు ఇక్కడ సిపి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. 3 జిల్లాల పరిధిలో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇది సిట్టింగ్ స్థానం పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా గతంలో విజయం సాధించారు. ఆయన రాజీనామా చేసి ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం కోసం బీఆర్ఎస్ సర్వశక్తులు కూడా వడ్డింది. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోటాపోటీగా నిర్వహించినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లాకు చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా నియమించి ఆయా నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. బీజేపీ కూడా అందుకనుగుణంగా పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహించినటువంటిది. 3 ప్రధాన పార్టీలు కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. గెలుపుపై 3 ప్రధాన పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటితో కాకుండా స్వతంత్ర అభ్యర్థులతో కలుపుకొని మొత్తం 52 మంది ఈ ఉప ఎన్నికల్లో బరిలో నిలిచినటువంటి నేపథ్యంలో పెద్ద ఒక జంబో బ్యాలెట్నే సిద్ధం చేశారు అధికారులు. 52 మందితో దీంట్లో నోటా ఉండదు అనేది అధికారులు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ ఎన్నిక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వలె కాకుండా ఇది బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో 1, 2, 3 ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పటికైతే ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పట్టభద్రులకు రిటర్నింగ్ అధికారులు పలు సూచనలు చేశారు. ఎందుకంటే గత ఎన్నికలలో దాదాపుగా 31,000 పైగా ఓట్లు చల్లని ఓట్లుగా నమోదైనటువంటి నేపథ్యంలో ఈ పట్టభద్రుల ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునే వారందరూ కూడా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులే కనుక తగు సూచనలు ఏదైతే ఈ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి సూచనల్ని పాటించి తగు జాగ్రత్తలు తీసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈసారి కూడా ఓటు చల్లని ఓటుగా నమోదయ్యే అవకాశం ఉందనేది ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అందుకు అనుగుణంగా ఏదైతే జాగ్రత్తలతో కూడినటువంటి ఒక బుక్లెట్ని కూడా విడుదల చేశారో ఆయా పోలింగ్ కేంద్రాల్లో కూడా డిస్ప్లే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎవరైతే తమకు నచ్చినటువంటి అభ్యర్థి ఎదురుగా 1 ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో 2, 3 అంకెలు ఇచ్చుకుంటూ ఎంతమందికైనా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశాన్ని అధికారులు అయితే కల్పించారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల్లో భారీ భద్రత మధ్య ఈ పోలింగ్ రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. 4 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి చేరుకుని అక్కడి నుంచి నల్గొండకు చేరుకుంటుందనేది అధికారులు ఇప్పటికే తెలియజేశారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్ నారాయణ. రైట్, ఇక బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. పార్టీలో పాల్గొన్న ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ జెట్ స్పీడ్ తో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో అరుణ్ కుమార్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. అతడి మొబైల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లుగా వెల్లడించారు. అలాగే నటి హేమ సహా 8 మందికి నోటీసులు జారీ చేశారు సిసిబి పోలీసులు. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మరొక వైపు రేవ్ పార్టీ నిర్వాహకుల 5 బ్యాంక్ ఖాతాల్ని కూడా సీజ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ కి హేమ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. హేమ హాజరవుతారా లేదా అన్న విషయమై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల విచారణపై లీగల్ గా వెళతాను అంటున్నారు హేమ. మరొక వైపు పోలీసులు మాత్రం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సింది అంటూ నోటీసుల ద్వారా హుకుం జారీ చేశారు. ఒకవేళ హేమ విచారణకు హాజరైతే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ తో. ప్రణీత, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి రేపు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఎందుకంటే ఈ 86 మందికి ఎవరైతే డ్రగ్ పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరినీ కూడా
రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా అందరికీ కూడా 41 CRPC కింద నోటీసులు జారీ చేశారు బెంగళూరు CCB పోలీసులు. అయితే ఈ నోటీసులు అందుకున్నటువంటి వారిలో అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు దాదాపు 30 మందికి పైగా ఉన్నారు. ఈ 30 మందికి కూడా డ్రగ్ పాజిటివ్ వచ్చినటువంటి సందర్భాన్ని చూసాము. అటు హైదరాబాద్ నుండి 8 మందికి నోటీసులు వచ్చాయి. నటి హేమతో పాటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పలువురు ఆర్టిస్టులు అట్లాగే కొంతమంది మోడల్స్ కూడా పాజిటివ్ వచ్చినటువంటి వారిలో ఉన్నారు. అయితే వీళ్ళు ఎంతవరకు రేపు విచారణకి వెళ్తారు అనేటువంటిది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకంటే ఈ 8 మందిలో దాదాపు అందరూ కూడా ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉన్నారు. మరి రేపు పోలీసుల ఎదుట వీళ్ళు అటెండ్ అవుతారో లేదంటే వీళ్ళ అడ్వకేట్ని పంపించి పోలీసులకు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. పోలీసులు మాత్రం 41 CRPC కింద ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేసేటువంటి ఆస్కారాలు కూడా ఉన్నాయి. ఒకవేళ స్టేట్మెంట్ రికార్డ్ కోసం అయితే 160 కింద పోలీసులు నోటీస్ ఇచ్చేవారు, కానీ 41 CRPC కింద ఇచ్చారు కాబట్టి వీళ్ళు వెళ్ళి అక్కడ పోలీసుల ఎదుట స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి టైంలో ఒకవేళ అప్పటికే వీళ్ళు గిల్ట్ ప్రూవ్ అని అయితే కనుక ఖచ్చితంగా పోలీసులు అప్పుడే వీరిని అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా బెంగళూరు సిటీలో మనం చూస్తే కనుక చాలా వరకు గతంలో డ్రగ్ కన్జ్యూమర్స్ని సైతం అక్కడి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి దాఖలు చూసాము. కానీ మన రాష్ట్రంలో మాత్రం చాలా వరకు విక్టిమ్స్గా వారిని పరిగణించినటువంటి సందర్భాలు కూడా చూసాము. సో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో 2 తరహా NDPS కేసులు ఉన్నప్పటికీ, ఒకే తరహా NDPS కేసులు ఉన్నప్పటికీ 2 రకాలైనటువంటి ట్రీట్మెంట్ను పోలీసుల నుండి ఇస్తున్నారు కాబట్టి రేపు వీళ్ళు నోటీసులు తీసుకొని ఏ విధంగా ఫర్దర్ పోలీసులు వీళ్ళని ట్రీట్ చేయబోతున్నటువంటిది కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే 86 మంది ఉన్నారు కాబట్టి కన్జ్యూమర్స్గా, సో వీరందరినీ విక్టిమ్స్గా పరిగణిస్తారా లేదంటే అక్యూజ్డ్గా పరిగణిస్తారా అనేటువంటిది కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. సో రేపు ఎంతమంది అసలు విచారణకు వస్తారు, ఎంతమంది హైకోర్టులలో పిటిషన్లు వేసుకొని నాట్ టు అరెస్ట్ తెచ్చుకుంటారనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు హేమ కూడా బెంగళూరు పోలీసులు తన పేరు చెప్పడం పట్ల అట్లాగే తన ఫోటో రిలీజ్ చేయడం పట్ల ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవుతాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ని కూడా ఆమె ఇవాళ ఉదయం ఒక ఫోన్ కాల్ కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాము. సో ఇవన్నీ పరిణామాల మధ్య ఆమె హాజరు అవుతారా లేదనేటువంటి దానిపైన సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. సన్ రైజర్సా నైట్ రైడర్సా, ఫైనల్స్ లో గెలిచేదెవరు, టైటిల్ పట్టేదెవరు? హైదరాబాద్ బలాబలాలేంటి, కోల్కతా బలహీనతలేంటి? ఇప్పుడు అందరి నోట ఇవే మాటలు వినిపిస్తున్నాయి. IPL ఫీవర్ సండేని మరింత ఫండేగా మార్చేసింది. కాసేపట్లో జరగనున్న హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చెన్నై చెపాక్ స్టేడియంలో IPL ఫైనల్ ఫైట్ జరగబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్టులు అమీతుమికి రెడీ అయ్యాయి. IPL ఫైనల్లో తొలిసారి కోల్కతా హైదరాబాద్ ఢీకొంటున్నాయి. ఈ 2 జట్లలో ఏది టైటిల్ ఫేవరెట్ అని చెప్పడం కష్టమే. ఇరు జట్లు లీగ్ స్టేజ్ లో అదిరే ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టాయి. దూకుడుగా ఆడుతూ భారీ స్కోర్లతో సన్ రైజర్స్ ఫైనల్స్ కి దూసుకురాగా, నిలకడ ప్రదర్శనతో ఆల్రౌండ్ ఆధిపత్యం చెలాయిస్తూ కోల్కతా తుది పోరుకు సిద్ధమైంది. హెడ్ అభిషేక్ శర్మ క్లాసన్ త్రయం ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. రాహుల్ త్రిపాఠి, షహబాజ్ అహ్మద్, నితీష్ రెడ్డి రాణిస్తే సన్ రైజర్స్ కి భారీ స్కోర్ ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్ బౌలింగ్ లో సన్ రైజర్స్ కాస్త వీక్ గా కనిపించిన క్వాలిఫైయర్ 2లో అభిషేక్, షహబాజ్ రాణించారు. ఇక మరోసారి ఆల్రౌండ్ ప్రదర్శన చేస్తే హైదరాబాద్ కు 2వ టైటిల్ నెగ్గటం పెద్ద కష్టమేమీ కాదు. మరోవైపు కోల్కతా టీంను తక్కువగా అంచనా వేయలేం. సునీల్ నరేన్, ఫిల్ సాల్ట్ మెరుపు ఆరంభాలిస్తున్నారు. శ్రేయస్, వెంకటేష్ అయ్యర్, రసెల్, రింకుతో KKR బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉంది. ఇక హైదరాబాద్ తో పోలిస్తే కోల్కతాకు బలమైన బౌలింగ్ ఉంది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత కొన్ని మ్యాచ్లు అదరగొట్టేస్తున్నారు. పేసర్లు స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ కూడా ఫామ్ లో ఉన్నారు. అందుకే కోల్కతాను సన్ రైజర్స్ ఈజీగా తీసుకోవడానికి లేదు. ఇక ఫైనల్ మ్యాచ్ ని సొమ్ము చేసుకునేందుకు బుకీలు రంగంలోకి దిగారు. హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్స్ లో మకాం వేసి బెట్టింగ్లు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి సైతం బుకీలు హైదరాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. బెట్టింగ్ స్థావరాలపై పోలీసుల నిఘా కొనసాగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు IPL ఫైనల్ మ్యాచ్ కు వరుణుడి గండం పొంచి ఉంది. ఇవాళ రాత్రి చెన్నైలో జల్లులతో కూడిన వర్షం పడొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే టెన్షన్ అయితే ఉంది. సో పూర్తి వివరాల అంశానికి మా ప్రతినిధి ఏలేందర్ లైవ్ లో జాయిన్ అయ్యారు. సో ఏలేందర్, 2 బెస్ట్ టీమ్స్ మధ్య మ్యాచ్ చూడబోతున్నాం. ఏది డామినెన్స్ చూపిస్తుంది అని చెప్పడం కూడా కష్టమే అంటున్నారు. సో మ్యాచ్ ఫీవర్ ఎలా కనిపిస్తోంది? రైట్, మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనే విషయాన్ని పక్కన పెడితే మ్యాచ్ని చూసేందుకు మాత్రం ప్రపంచం మొత్తం కూడా వెయిట్ చేస్తుంది. IPL మ్యాచ్ ఫైనల్ ఏదైతే కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ కోసం ఎక్కడికక్కడ భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్ను చూసేందుకు మాత్రం ఎక్కడికక్కడ చాలా ఈవెంట్స్ కావచ్చు, భారీ స్క్రీన్లు, పబ్బులు కావచ్చు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఎక్కడ చూసినా ఇలాంటి భారీ స్క్రీన్లే దర్శనమిస్తున్నాయి. పిల్లలు ప్రస్తుతం మనం చూస్తున్నాం, కొన్ని ప్రాంతాల్లో పిల్లలు కూడా చాలా ఎక్సైట్మెంట్తో మ్యాచ్ చూసేందుకు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీ ఫేవరెట్ టీం ఏంటి ఇక్కడ? SRH. ఎందుకు SRH? అంటే లాస్ట్
లాస్ట్ అన్ని మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిచింది. మీకు ఎవరు ఇష్టం? ఎస్ఆర్హెచ్లో ఎవరు బాగా ఆడుతున్నారు? మేబీ ప్యాట్ క్యూమిన్స్. సో మీరు నాన్న ఎట్లా అనిపిస్తుంది? మ్యాచెస్ చూసారా? నిన్న ఉన్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం ఎట్లా వెయిట్ చేస్తున్నారు? ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనిపిస్తుంది మోస్ట్లీ. సో అంటే ఇదివరకు అన్నీ చూస్తే ఎస్ఆర్హెచ్ బాగా ఆడుతుంది అనిపిస్తుంది. సో మొత్తంగా భారీ స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశారు. సన్ రైజర్స్ ఎందుకంటే హైదరాబాద్ ఫేవరెట్ కాబట్టి, హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ కాబట్టి తప్పకుండా సన్ రైజర్స్ గెలుస్తుందని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది క్రికెట్ అభిమానులు, క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా ఉంది సన్ రైజర్స్? సన్ రైజర్స్ ఆట తీరు ఎట్లా అనిపిస్తుంది? కోల్కతా నైట్ రైడర్స్ ఆట తీరు ఎట్లా అనిపిస్తుంది? సో ఇప్పుడు మనం చూస్తే లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్ వాజ్ స్టేబుల్ బాటమ్, సో 10th పొజిషన్లో ఉండే. బట్ ఈసారి దే కేమ్ టు ఫైనల్స్. సో వీ హ్యావ్ ఛాన్సెస్, వీ హ్యావ్ హోప్ బికాస్ ఆఫ్ ప్యాట్ కమిన్స్. ఎందుకంటే వరల్డ్ కప్ ఫైనల్స్ కానీ, లేదా WTC ఫైనల్స్ కానీ, లేదా యాషెస్ కానీ, ప్యాట్ కమిన్స్ ఈజ్ ద మెయిన్ సోర్స్ బిహైండ్ ద విన్నింగ్ వరల్డ్ కప్. సో వీఆర్ హోపింగ్ దట్ ప్యాట్ కమిన్స్ వుడ్ మేక్ సమ్ మ్యాజిక్ అండ్ వీ హోప్ దట్ SRH వుడ్ విన్ టుడే. సో కమిన్స్ మ్యాజిక్ కంపల్సరీగా వర్కౌట్ అవుతుంది. SRH రెండోసారి కప్పు గెలుస్తుంది అనే కప్పు గెలుస్తుంది అనేది మాత్రం చాలా ఎక్సైట్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లో కనిపిస్తుంది. రైట్ ఎలేందర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. రైట్, ఇప్పుడు వరకు ఆట గురించి తెలుసుకున్నాం, ఇక ఆటంకం గురించి తెలుసుకుందాం. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ రెమాల్ తుఫాన్ గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతోంది. ఇవాళ అర్ధరాత్రి సాగర్ ద్వీపం కుప్పుపరా మధ్య బంగ్లాదేశ్ ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో ఇంకా 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. దీనికి భిన్నంగా నార్త్ ఇండియా, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో హీట్ వేవ్ కొనసాగుతోంది. మరింత డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఖాజా ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓ టీవీ ఖాజా. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కాస్త మరింత బలపడుతుంది. ఇది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు శరవేగంతో దూసుకెళ్తుంది. గంటకు 7 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్తున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ అర్ధరాత్రికి బంగ్లాదేశ్ కేపుపారా, అలాగే వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతం అంతా రెడ్ అలర్ట్ను అధికారులు ప్రకటించారు. అక్కడ రేపు ఉదయం వరకు విమానాలన్నీ కూడా రద్దు చేశారు. ఎందుకంటే గంటకు ఇప్పటికే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బంగ్లాదేశ్ తీరంలో ఎదురుగాలు వీస్తున్నాయి. ప్రధానంగా మిడ్నాపూర్, కోల్కతా, హౌరాతో పాటు 24 పర్గనాస్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే వెస్ట్ బెంగాల్లో ఉన్నాయో ఆయా జిల్లాలన్నీ కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పటికే తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీస్తున్నాయి. కచ్చా ఇళ్ళు కూడా కూలిపోయే పరిస్థితి అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఆ కెరటాలు కూడా ఉపెత్తున ఎగసి పడుతున్నాయి. మరోవైపు ఉత్తర ఒడిశాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది ఉత్తర దిశగా కదులుతున్న నేపథ్యంలో ఉత్తర ఒడిశాలో కాస్త ఎఫెక్ట్ తగ్గినప్పటికీ అటువైపు పశ్చిమ బెంగాల్లో ఏవైతే 4 డిస్ట్రిక్ట్స్ మిడ్నాపూర్, అలాగే హౌరా, కోల్కతా, 24 పర్గనాస్ జిల్లాలు ప్రధానంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ రాత్రికి ఆ తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల అత్యంత వేగంతో ఎదురుగాలు వీస్తాయి. వర్షం కూడా అత్యంత భారీ వర్షం కూడా నమోదవుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేస్తుంది. ఈ ఎదురుగాలు కాస్త 135 కిలోమీటర్ల వేగం వరకు పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణం చెబుతుంది. ఎందుకే ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఉత్తర దిశగా ఈ తీరం దాటిన తర్వాత ఈ అర్ధరాత్రికి ఆ తర్వాత ఈశాన్య దిశగా కదులుతోంది. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాలకు కూడా అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఇటువైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వస్తే ఇక్కడ ఇటువైపు ఉపరితల ద్రోణి ఒకటి కొనసాగుతుంది. దీంతో హైదరాబాద్తో పాటు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తుంది. మరోవైపు కోస్తా తీర ప్రాంతంలో సముద్రం కూడా అల్లకల్లోలంగా మారి ఎగరటాలు కూడా ఉపెత్తున ఎగసిపడుతున్నాయి. అయితే ఈ తీరం దాటిన తర్వాత ఈ తుఫాను పరిస్థితి ఏ విధంగా ఉంటుందని దానిపై వాతావరణ శాఖ అధికారులు ఆ తర్వాత బులెటిన్లో ప్రధానంగా పేర్కొనే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఖాజా డీటెయిల్స్ అందించినందుకు.